హాయ్ అందరికీ! ఈరోజు మేము హాన్స్‌లాకి వెళ్ళాము టు ఎక్స్‌ప్లోర్ సమ్ ఆఫ్ ద చీపెస్ట్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ బిర్యానీ అండ్ స్ట్రీట్ ఫుడ్. హాట్‌ఫీల్డ్ నుండి స్టార్ట్ అయ్యాము. మేము క్యాబ్ తీసుకొని వెళ్ళాము. అది క్యాబ్‌లో అయితే మాకు 1 అవర్ డిస్టెన్స్ అనమాట. బస్ ఆర్ ట్రైన్‌కైతే అరౌండ్ 2 అవర్స్ పైన పడుతుంది. అండ్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ట్రైన్ ఆర్ బస్ అయితే కొంచెం తిప్పినట్టుంటుంది. అండ్ ఆల్సో వెదర్ అంత బాలేదు కాబట్టి క్యాబ్‌లో వెళ్ళిపోయాము. సో లెట్స్ గో అండ్ సీ వాట్ హాన్స్లా హ్యాస్ టు ఆఫర్ మనకి. సో మేము కార్లో వెళ్ళాం కాబట్టి ఫాస్టర్ అండ్ కన్వీనియంట్గా ఉంటుందని మాత్రమే వెళ్ళాము. బికాస్ వెదర్ బాగాలేదు అని నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ మాకు హాన్స్లాలో ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలనేది అయితే ఐడియా లేదు. గూగుల్లో చూసుకున్నాము లైక్ రేటింగ్స్ అండ్ ఆల్సో యూట్యూబ్లో చూసాం కానీ ప్రాపర్గా వీడియోస్ లేవు దీనికి సంబంధించి, లైక్ ఎక్కడ తినాలి ఎక్కడ బాగుంటుంది అని చెప్పి. సో మేమే మా ఓన్గా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము. ఐ డోంట్ సే వీడియోస్ అయితే ఏమీ లేవు అని అనను, ఉన్నాయి. బట్ కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయి అండ్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. లైక్ ఇఫ్ ఒకవేళ మనం డే అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఒక ఐడియా ఆఫ్ ప్లాన్తో వెళ్ళాలి కదా. అండ్ వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవుతాము అక్కడ ఏం సరిగ్గా తెలియకపోతే ఎటు వెళ్ళాలి ఏంటి అని. సో ఆ టైప్ ఆఫ్ ఐడియా తోటి నేను అలాంటి టైప్ అయితే లేవు. ఒక 1 ఆర్ 2 వీడియోస్ ఉన్నా కూడా అవన్నీ ప్రమోషనల్ వైస్ ఉన్న వీడియోసే అన్నట్టుగా మాకు అనిపించాయి. సో మేము అవి మేము మా ఐడియాలోకి తీసుకోకుండా ఓకే ప్రాపర్గా ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని చెప్పి చూసి దాన్ని బట్టి రివ్యూస్ కానీ ఒక ఐడియా కానీ మీకు ఇస్తే దాన్ని బట్టి మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. హాన్స్లా ఏరియా వచ్చేసి సెంట్రల్ లండన్కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఆల్సో హీత్రో ఎయిర్పోర్ట్కి చాలా పక్కనే అనమాట. సో మనం హాన్స్లా ఎంటర్ అయిన దగ్గర నుంచి మనకి ఫ్లైట్స్ అన్నీ అక్కడ ల్యాండ్ అవ్వటము ఆర్ అక్కడే ఎక్కువ చూస్తూ ఉంటాము ఆ ఏరియాలో. ఫుడ్ ఎక్స్ప్లోర్ అనంగానే ఫస్ట్ మనకి మైండ్లోకి వచ్చేది బిర్యానీ. సో మేము కూడా హైదరాబాదీ బిర్యానీ, హైదరాబాదీ స్టైల్లో ఉండే బిర్యానీ అండ్ ఆల్సో మండి ఇవి టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఈ ఏరియాలో ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తే మనకి లంచ్ క్యూసైన్స్ లైక్ అంటే హైదరాబాదీ బిర్యానీస్ అని చెప్పి వెజిటేరియన్ వాళ్ళకైతే వెజిటేరియన్ స్టైల్ అవన్నీ దొరుకుతాయి. లేదు మార్నింగ్ వెళ్ళారంటే మాత్రం మార్నింగ్ కూడా అన్లిమిటెడ్ టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ చాలా రకాలు దొరుకుతాయి. బట్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి అలా వెళ్ళాము. లేదు మీరు ఒక 1 డే అంతా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మార్నింగ్ నుంచి వెళ్తే పర్ఫెక్ట్ ప్లాన్ అనమాట. లైక్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే ఒక 1 డే అంతా అట్లా పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటుంది హాన్స్లా వెళ్ళడానికి. ఈవెన్ ఫ్రెష్ మీట్ కూడా దొరుకుతుంది ఈ ఏరియాలో. మేము వెళ్ళిన ఏరియా ఒక 2-3 ఏరియాస్ తిరిగాము హాన్స్లాలో. సో అక్కడ పక్క పక్కనే చాలా రెస్టారెంట్స్, చాలా స్వీట్ షాప్స్ చాలా ఉన్నాయి. సో మనకి ఒకవేళ ఐడియా లేకపోతే ఏదో ఒక దానిలోకి వెళ్ళిపోయి ట్రై చేస్తాం అండ్ ఫుడ్ అది బాగోకపోతే డిసప్పాయింట్ అవుతాం కదా. సో బెటర్ ముందు చూసుకొని వెళ్ళటం బెస్ట్. లైక్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి గూగుల్లో ఆర్ ఎనీవేర్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రైన్ ఆర్ బస్ రావాలి అని అంటే స్టేషన్స్ లైక్ ట్రైన్ స్టేషన్ అయితే పక్కనే ఉంది. ట్రైన్ స్టేషన్ నుంచి ఈ రెస్టారెంట్స్ చాలా పక్కన అనమాట. అండ్ ఆల్సో బస్ స్టాప్స్ కూడా పక్కనే ఉన్నాయి. లైక్ మనకి ఈజీ యాక్సెసిబుల్ ఉంది ఏరియా అంతా. ఫస్ట్ స్టాప్ నిజామ్స్ రెస్టారెంట్ అనమాట. ఈ ప్లేస్లో హైదరాబాదీ స్టైల్ మండికి ఫేమస్ అని చూసాము. సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో మండి రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో ఆ నిజామ్స్ ఆ ఏరియా లోపల అదంతా కూడా అండ్ ఆ లైటింగ్స్ అండ్ ఆల్సో మనకి కూర్చోగలిగే ప్లేసెస్ లైక్ ప్రైవసీ ప్లేసెస్ అలాంటివి ఎలా ఉంటాయో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఉంది. ఇక్కడ మేము డబుల్ మండి ఆర్డర్ చేసామన్నమాట. మండీలో కూడా సింగిల్ డబుల్ అలా ఉంటాయి కదా, మేము డబుల్ మండి ఒకటి తీసుకున్నాము ముగ్గురికి. అండ్ ఇక్కడ మేము తీసుకున్న మండీకి ప్రైస్ వచ్చేసి 19 pounds సంథింగ్ ఉంది. అండ్ మేము ఒక ఫిష్ పీస్ కూడా ఆర్డర్ ఇచ్చాము విచ్ ఇస్ 2 pounds అరౌండ్ ఉంది. మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి నేను మెనూ కూడా యాడ్ చేశాను ఇక్కడ. మండీతో ఒక సూప్ స్టైల్ డిష్ కూడా ఇచ్చారు. టేస్ట్ వైజ్ మండీ రైస్ అయితే చాలా బాగుంది. మేము జ్యూసీగా రైస్ చెప్పాము, లైక్ అది ఒక ఎక్స్ట్రా 2 pounds అవుతుందని అన్నారు. బట్
టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. అందులో ఇచ్చిన చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆల్సో ఫిష్ వన్ మనం ఇంట్లో ఎలా అయితే ఫ్రై ఇంట్లో చేసుకుంటామో అలానే ఉందన్నమాట. చికెన్ పీసెస్ వచ్చేసి 2 ఇచ్చారు అండ్ చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయాలి ఇక్కడ. మండి తినిన తర్వాత మేము హాన్స్లా స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. లైక్ స్వీట్ షాప్స్, మీట్ షాప్స్, వెజిటబుల్ మార్కెట్స్ అండ్ ఆల్సో పౌండ్ ల్యాండ్ అని చెప్పి ఎవ్రీథింగ్ ఫర్ 1 pound 5 pounds అలా షాప్స్ ఉన్నాయన్నమాట. బయట అలా చూపిస్తారు బట్ లోపల కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో అలాంటి షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఎట్లా అంటే మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు దిల్షుక్ నగర్, నిజాంపేట్ ఇటు సైడ్ మనకి బయట ఉంటాయి కదా స్ట్రీట్ షాపింగ్స్, అలాగా లైక్ సేమ్ వే ఉన్నాయన్నమాట. అక్కడ కొంచెం అలా షాపింగ్ కూడా చేసి వెళ్ళాము. అండ్ ఆల్సో చాలా బిజీ ఏరియా లాగా కూడా మాకు అనిపించింది. యూకేలో మెయిన్ సిటీస్ కాకుండా ఇలాంటి కొన్ని లైక్ సిటీకి కొంచెం పక్కన ఉన్న ఏరియాస్కి వెళ్తే మనకి ఎవ్రీథింగ్ చాలా తక్కువలో దొరుకుతుంది. లైక్ ఎనీథింగ్, మీట్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్వి చాలా తక్కువకు దొరుకుతాయి అన్నమాట. సో మేము అలా చూసిన ఒక ఏరియా కూడా ఇది, విచ్ ఈజ్ అక్కడ మీట్ షాప్ కానీ. మేము కంపేర్ చేసుకున్న రేట్స్ అయితే ఫిషెస్, లైవ్ ఫిషెస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అవి చాలా కాస్ట్ తక్కువ అనిపించాయి. అలా వెళ్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మాకు ఒక ఫుడ్ జోన్ కనిపించింది, విచ్ ఈజ్ లైక్ ఏ హబ్. అంటే ఒక మల్టిపుల్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము చిల్లీ చికెన్ టేస్ట్ చేసాము అండ్ పానీపూరి మిస్ అవ్వకూడదు కదా స్ట్రీట్ ఫుడ్ కోసం వచ్చినప్పుడు. సో పానీపూరి కూడా ట్రై చేసాము. తెలుగు ఫుడ్స్ అని ఒక స్టాల్ ఉంది, అందులో మేము పానీపూరి అండ్ చికెన్ పకోడీ ఆర్డర్ చేసాము. టేస్ట్ వైజ్ పర్లేదు, ఒక యావరేజ్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. లైక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అయితే అన్నీ ఉండవు కదా, మనం ఈవెన్ ఏదైనా సరే, నాట్ ఓన్లీ. అండ్ దెన్ నెక్స్ట్ ఆ తర్వాత మేము శ్రీకృష్ణ వడాపావ్ అనే షాప్కి వెళ్ళాము. ఇది ఇండియాలో ది మోస్ట్ ఫేమస్ ఫర్ వడాపావ్ అండ్ ఆల్సో నార్త్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్కి చాలా ఫేమస్. ఇక్కడ మేము వడాపావ్ టేక్అవే ఆర్డర్ ఇచ్చాం, అంటే ఇంటికి తీసుకుని వెళ్ళి తిందాము అని టేక్అవే ఆర్డర్ తీసుకున్నాం అనమాట. ఇందులో మస్ట్ అండ్ షుడ్ ట్రై శ్రీకృష్ణ వడాపావ్లో కంపల్సరీ మీరు వడాపావ్ ట్రై చేయండి. అది చాలా టేస్టీగా ఉంది. హాన్స్లాకి వెళ్ళక ముందు నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను, ప్రమోషనల్ వైజ్ ఉన్నాయి అండ్ కొన్ని షార్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో అవి మోస్ట్లీ కింగ్స్ దర్బార్ అండ్ బిర్యానీ హబ్, ఈ 2 షాప్స్ గురించే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో మేము అనుకున్నాం ఇక్కడ ట్రై చేయాలి, ఎందుకు ఇంత హైప్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో మేము వెళ్ళినప్పుడు కూడా ఈ బిర్యానీ హబ్ దగ్గర చాలామంది ఉన్నారు, లైక్ పెద్ద క్యూ వెయిట్ చేస్తుంది. అంటే హైదరాబాద్లో అలా ఉంటుంది కదా, బిర్యానీ కోసం లైన్ కట్టి వెయిట్ చేయడం, అలాంటి వైబ్ మాకు అలా అనిపించింది అనమాట. బట్ టేస్ట్ వైజ్ అంటే మాత్రం ఇట్స్ టూ యావరేజ్, అంటే లైక్ చాలా యావరేజ్. కింగ్స్ దర్బార్లో మేము మండి ఆర్డర్ తీసుకున్నాము, లైక్ టేక్అవే, మళ్ళీ అది కూడా ఇంటికి వెళ్ళి తీసుకుందాము అని. బిర్యానీ హబ్లో కూడా బిర్యానీ తీసుకున్నాము. ఈ రెండింటికి నేను రేటింగ్స్ వైజ్ ఇవ్వచ్చు అని అంటే ఫుడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేను జడ్జ్ చేయలేను, బట్ రేటింగ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి, ఇంత దూరం వెళ్ళింది నేను చెప్పడానికే కాబట్టి. కింగ్స్ దర్బార్లో మాత్రం మండీకి నేను 6/10 రేటింగ్ ఇస్తాను అండ్ బిర్యానీ హబ్కి మాత్రం ఒక 4/10 మాత్రమే ఇస్తాను. నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు పెట్టించిన చికెన్ 65 బిర్యానీ మేము తీసుకున్నాం అనమాట. వాళ్ళు పెట్టించిన చికెన్ 65 కూడా నాకు అసలు నచ్చలేదు. ఇచ్చిన హైప్కి మాత్రం అది నాకైతే ఒక డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో ఇంత దూరం వచ్చిన తర్వాత స్వీట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మేము కొన్ని స్వీట్ షాప్స్ దాటుకుంటూ వెళ్ళాము. మళ్ళీ బ్యాక్ వచ్చి ఒక స్వీట్ షాప్లో లాస్ట్లో ఇంకా స్వీట్స్ తీసుకొని, స్వీట్స్ వైజ్ వస్తే అవి కూడా ఫ్రెష్గా ఏం లేము. ఫ్రెష్గా లేని స్వీట్స్ ఎలాగో యావరేజ్ టేస్ట్, ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. స్వీట్స్ అన్న అట్లీస్ట్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అది కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అయింది. ఓవరాల్గా ఇది మా ఎక్స్పీరియన్స్ అండి ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ హాన్స్లా. బెస్ట్ పార్ట్ వచ్చేసి నిజామ్స్ మండి అని చెప్తాను. ఇట్స్ అ మస్ట్ అండ్ ట్రై. శ్రీకృష్ణ వడపావ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఆల్సో కింగ్స్ దర్బార్ అండ్ బిర్యానీ హబ్లో ఫుడ్ ఏదైతే ఉందో అదైతే చాలా యావరేజ్ ఉంది. అక్కడ నేను మాత్రం ఒకవేళ కావాలంటే ట్రై చేయండి, బట్
నాట్ సో గుడ్. అండ్ స్వీట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను ఓకే ఓకే అని చెప్పి. అండ్ ఎస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఒక ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నాను. మీరు వెళ్ళాలి అని ప్లాన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.